దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. మనకు ప్రతిరోజు నిత్యం ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని బోధిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుతున్నాము. నిన్నటి ఆత్మాయనంలో ఒక వ్యాపారి లోభితనంతో తోటి వ్యాపారస్తుడికి అన్యాయం చేసినట్లయితే ఆ కర్మ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవటం జరిగింది. అక్కడ ఒక వ్యాపారికి మాత్రమే నేను అన్యాయం చేశాను అనుకున్నాడు. కానీ మరణించిన తర్వాత తాను చూసినట్లయితే ఒక కుటుంబం మొత్తం కూడా దానివల్ల నాశనం అయిపోవటం తెలుసుకుంటాడనమాట. అతని కుటుంబం అంతా కూడా ఇతను చేసిన అన్యాయం వల్ల, ఇతను చేసిన ద్రోహం వల్ల కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోవటం జరుగుతుంది. అది తెలుసుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి మనం చదువుకుందాము. వేరే లోకానికి వెళ్ళిన తరువాత మనం ఇక్కడ చేసిన పనులు పూర్తి స్వరూపాన్ని, పూర్తి ఫలితాన్ని ఇస్తాయి. మనం ఇక్కడ ఏ ఏ కర్మలైతే చేస్తామో వాటన్నిటి పూర్తి ఫలితాన్ని మనం మరణించిన తర్వాత అక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. మనం ఇలా చేసాము, ఈ జన్మలో అలా చేసాము, దీని ఫలితాన్ని ఇప్పుడు నేను పొందుతున్నాను, ఇలా చేసి ఉండకూడదు అనని అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందంట. అలా చూస్తూ వ్యధ చెంది ఇంకా వచ్చే జన్మలలో అలా ప్రవర్తించదని ఒట్టు పెట్టుకొని వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే ఆ స్థితిని పొందుతామో, అక్కడ అలా చేయకూడదని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే పశ్చాత్తాపానికి మనం గురవుతామో అప్పుడు ఇక ఒట్టు పెట్టుకుంటాము. ఇక జన్మలో మరలా మనం జన్మ తీసుకున్నట్లయితే ఇలాంటి పనులు ఇక చేయకూడదు, ఇలాంటి ద్రోహాలు చేయకూడదు, ఇలాంటి హత్యలు చేయకూడదు, ఇలా ఎవరిని కూడా హింసించకూడదు అని చెప్పి మనం ఒట్టు పెట్టుకుంటామంట. అలా జీవుల ఆలోచనలో మార్పులు తేవటమే పర్గేటరీ ఉద్దేశం. ఇప్పుడు మరణించిన తర్వాత ఈ పర్గేటరీ అనే ఆ లోకంలో జరిగేది అదే. ఈ పర్గేటరీ ఉద్దేశం కూడా అదే. అక్కడ ఉన్న మనం అక్కడికి వెళ్ళంగానే మన స్వభావాలు మనం మార్చుకుంటాము. ఏమైనా తప్పులు చేస్తున్నట్టయితే అక్కడ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మనకన్నా ఉన్నత ఆత్మలు ఎన్నో అక్కడ ఉండి మనకి బోధనలు చేయటం కూడా జరుగుతుంది. వరే నాయనా, నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఇలా బాధపడుతున్నావు, ఇలాగా నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్పేసి మనకి తెలియచెప్పటం జరుగుతుంది. అక్కడ మనము దానిని పొంది అక్కడి నుంచి విముక్తిని పొందటం జరుగుతుంది. దానినే పర్గేటరీ లోకం అని అంటారంట. ఒకసారి మన ఆలోచనలలో మార్పు వచ్చాక పర్గేటరీలో మన అనుభవాలు పూర్తయిపోతాయి. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో, మనము ఇది నిజాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి మన ఆత్మ పరిణతిలో కూడా మార్పు చెందుతుంది. అనుభవాలన్నీ కూడా పూర్తయిపోతాయంట. ఈ పాఠాలను క్షుణ్ణంగా నేర్చుకోవటం వల్ల రాబోయే జన్మల అనంతరం మనం ఈ నిమ్న ఆస్ట్రల్ భూమికలను దాటిపోవటానికి ఎలాంటి ఆలస్యం ఉండదు. మరలా మనం జన్మ తీసుకొని అక్కడ ఇవన్నీ కూడా అనుభవాలను మళ్ళీ వెంట పెట్టుకొని వెళ్తాం కదా. ఈ అనుభవాలు ఇక్కడ మళ్ళీ చెడు పనులు చేయడానికి మనకి ఆత్మ ఒప్పుకోదన్నమాట. వరే నువ్వు వచ్చేటప్పుడు, ఈ జన్మ తీసుకునేటప్పుడు అక్కడ ప్రమాణాలు చేసుకొని వచ్చావు, ఈ పనులు చేయనని, ఇప్పుడు మళ్ళా ఆ పనులు చేయకు అని చెప్పేసి మనల్ని హెచ్చరించడం జరుగుతుంది. కనుక మరలా జన్మ తీసుకున్నప్పుడు మనం ఈ నిమ్న భూమికలను దాటడానికి త్వరగా మనకు అనుమతి లభిస్తుందంట. ఇంతకు ముందే చెప్పాను, అలాంటి అనుభవాల ఆటంకాల వల్ల అన్నమాట. ఇంతకుముందు ఏ లోబి గురించి మరి వాళ్ళందరి గురించి చెప్పారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పాఠాలే జరుగుతాయని చెప్తారు. పాఠం అనేది దానిని ఒక్కసారి నేర్చుకోవటం జరుగుతుంది. ఒక్కసారి మనం ఈ జీవితంలో పాఠం, ఇప్పుడు మనం ఈ జన్మ తీసుకున్నామంటే ఇది కూడా ఒక పాఠం నేర్చుకుంటానికి మనం వచ్చినట్టు లెక్క. మనం ఈ జన్మలో ఏదో పొడిచి మనం సాధించి ఏమీ
చెందేది పొందేది ఏమీ లేదు, మనం తీసుకువెళ్ళేది కూడా ఏమీ లేదు, అనుభవం మాత్రం తీసుకెళ్తాం. అందుకనే ఇక్కడ మనం నేర్చుకుంటానికి వచ్చాం. ఇది ఒక మనకి ఈ జీవితం అనేది ఒక పాఠశాల. ఈ జీవితంలో మనం ఒక నేర్చుకొని వెళ్ళటానికే మనం వచ్చామని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. తద్వారా మన వ్యక్తిత్వంలో మార్పు వచ్చినట్లే భవిష్యత్తులో కూడా ఎక్కువ కష్టము, తాత్కాలిక వ్యధ ఎదురవ్వకుండా చూసుకోవచ్చు. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో, ఎప్పుడైతే మనం ఎదుటివారి మీద ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటామో అప్పుడు మనకి కష్టాలు ఎక్కువ రావు. ఏదన్నా చిన్న చిన్నవి వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేంత ధైర్యం మనలో ఉంటుంది. సగటు మనిషి అంతకన్నా తక్కువ స్థాయి మనిషి యొక్క హాస్టల్ అనుభవాలు ఆయా మనుషులు భూమి మీద గడిపిన జీవితాన్ని బట్టి ఉంటాయి. అలాగే సగటు కన్నా హెచ్చు స్థాయిలో ఉన్న మనుషుల కంటే మేధావుల హాస్టల్ అనుభవాలు వారి జీవన విధానానికి అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా హాస్టల్ లోకంలో అనుభవాలుగా ఉంటాయి. అక్కడి నుంచి మనం తిరిగి మళ్ళీ ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత అక్కడ అనుభవాలన్నీ కూడా ఈ జీవిత పాఠాలు, గుణపాఠాలుగా మనకి తెలియవస్తాయంట. అటువంటి వాళ్ళు చాలా త్వరగా నిమ్న స్థాయి హాస్టల్ భూమికల నుంచి ఉన్నత స్థాయి హాస్టల్ భూమికల్లోకి దాటిపోతారు. అలాంటి వాళ్ళు, అలా ఎరుకుతో ఉన్నవాళ్ళు త్వరగా ఆ భూమికను దాటుకొని పోయే అవకాశం ఉంటుంది.